ఈరోజు ఢిల్లీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా గడిపారు. తెలుసు నిన్న ఢిల్లీకి వెళ్ళారని. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో, తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అంతేకాకుండా హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. కానీ పార్లమెంట్ భవన్లో వరుస మీటింగులు సీఎం జగన్మోహన్ రెడ్డి బిజీగా గడిపారు. ఫస్ట్ పీఎం మోదీ ఛాంబర్లో గంటన్నర పాటు మోదీతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లో మోదీ, అమిత్ షా, జగన్, ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ గారు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరి ఏపీ బీజేపీ పాల్గొన్నారంటే మరి ఏంటో తెలీదు. మరి ఏంటనేది తెలుస్తుంది. తర్వాత ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ బయటకు వచ్చేసిన తర్వాత రెండో మీటింగ్లో మురళీధర్ వెళ్ళిపోయిన తర్వాత మోదీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పాల్గొన్నారు. ఈ ముగ్గురు పాల్గొన్న తర్వాత అమిత్ షా కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత థర్డ్ మీటింగ్లో అమిత్ షా వెళ్ళాక మోదీ, జగన్ 1-to-1 ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఎందుకంటే ఇది లాస్ట్. ఎందుకంటే ఇంకా ఎలక్షన్లు ఇంకొక 10 రోజుల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇది మాత్రము దగ్గర 2 గంటల సమావేశాలు అంటే 2 గంటల మీటింగ్ జరిగింది కాబట్టి మరి ఏంటనేది తెలియదు. ఎప్పుడు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు వెళ్ళినారు. ఏ రోజు మీడియాతో అయితే మాట్లాడిండే లేదు. మరి చూడాలి మరి ఈ విషయాలు ఏం జరిగింది ఏంటనేది మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీ ఎందుకంటే ఏపీ ప్రయోజనాల దృష్ట్యా మనకి రావాల్సిన ఇంకా 10 years కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏపీకి రావాల్సిన విభజన చట్టంలోని బిల్లులు, తర్వాత ఏపీకి పెండింగ్ ఉన్న బిల్స్, పోలవరం బిల్స్, తర్వాత పోలవరంకి సంబంధించి మొన్న బడ్జెట్లో కూడా ఏమీ పెట్టలేదు దాని గురించి. తర్వాత కడప స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు అది కూడా ప్రైవేటీకరణ చేయకోకుండా ఉండడానికి ఇదంతా కూడా చాలా ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళ చేతిలో 10 years, అది కూడా 10 years అయిపోయింది. విభజన చట్టం ప్రకారం మరి ఏమైనా పెంచుతారా మళ్ళీ? ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉంది. మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి ఇప్పుడు 10 yearsలో అయిపోతుంది. మరి అక్కడ రావాల్సిన సుమారుగా 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకి. ఇంకా అవి డివైడ్ చేయలేదు. ఆర్టీసీ ఉంది, తర్వాత కొన్ని కేంద్ర సంస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు రావాల్సిన ఆస్తులు ఉన్నాయి. విద్యుత్ బిల్స్ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం, అవన్నీ మరి అయిపోయినాయి. మరి పొడిగిస్తారా? మరి ఇవి ఇంకా ఈ నెల రోజుల్లో సాల్వ్ చేస్తారా? మరి చూడాలి. ఈ విషయాలు చర్చించడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు సిఎస్ కూడా వెళ్ళారంటే ఇదే కారణం ఉంటుంది. మరి చూడాలి. బీజేపీ ఇప్పటికైనా ఇవన్నీ నెరవేరిస్తే బాగుంటుందని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. మరి చూడాలి ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో బీజేపీ ఈ విభజన చట్టం మీద.